హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము పోల్స్ అండ్ జీరోస్ని ఒక సింపుల్గా మనము ఎక్స్ప్లెయిన్లో ఎలా ఉంటుందో అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే, టాపిక్లోకి వెళ్ళిపోదాం. సిస్టమ్ మోడ్ ఎవరు కంట్రోల్ చేస్తారో తెలుసా? పోల్స్ కంట్రోల్ చేస్తాయి. మరి జీరోస్ ఏం చేస్తాయి? కేవలం షో చేస్తాయి. ఇది ఎక్స్ప్లెయిన్ అనుకోండి. ఓకే, ఇందులో రెండు సింబల్స్ ఉంటాయి. వన్ క్రాస్ సింబల్, సెకండ్ వన్ సర్కిల్ సింబల్. అంటే ఇక్కడ క్రాస్ సింబల్ అంటే పోలు, సర్కిల్ సింబల్ అంటే జీరో అని అర్థం. ఇక్కడ పోల్ అంటే సిస్టంలో అసలు బాస్ అనమాట. పోల్ అంటేనే సిస్టంలోని అసలు బాస్. పోల్ ఎక్కడుందో సిస్టమ్ అలానే బిహేవ్ చేస్తుంది. ఇప్పుడు పోల్ లెఫ్ట్ సైడ్లో ఉందనుకోండి, సిస్టమ్ కామ్గాను స్టేబుల్గా పనిచేస్తుంది. అదే పోల్ రైట్ సైడ్లో ఉంటే సిస్టమ్ యాంగ్రీగాను అన్స్టేబుల్గా ఉంటుందన్నమాట. అందుకే అంటారు పోల్స్ కంట్రోల్ సిస్టమ్ మోడ్ని మెయింటైన్ చేస్తాయి అని. సో ఇక్కడ జీరోస్ అంటే సిస్టమ్కి మేకప్ లాంటిది. స్పీడ్ లేదా షేప్ మార్చుతుంది, కానీ సిస్టమ్ బ్రతుకుతుందా చస్తుందా అని డిసైడ్ చెయ్యదు. జీరోస్ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేస్తాయి అంతే, కానీ కంట్రోల్ మాత్రం పోల్స్ చేతుల్లోనే ఉంటుంది. వన్స్ అగైన్ ఐ రిపీట్, జీరోస్ పర్ఫార్మెన్స్ని ఇంప్రూవ్ చేస్తాయి, కానీ కంట్రోల్ మాత్రం చేయవు. ఎవరు చేస్తారు? పోల్ మాత్రమే కంట్రోల్ చేయగలరు. సో ఇమాజిన్, పోల్ అనేది డ్రైవర్, జీరో అనేది మ్యూజిక్ సిస్టమ్ కార్లోని. డ్రైవర్ తప్పు చేస్తే యాక్సిడెంట్ అవుతుంది. మ్యూజిక్ ఎంత బాగున్నా యూజ్ లేదు కదా, అలా అన్నమాట. సో ఎగ్జామ్ టిప్గా గుర్తుపెట్టుకుంటే, స్టెబిలిటీ అని అడిగితే పోల్ చూసేయి, డిజైన్ అని అడిగితే జీరో చూసేయి. పోల్స్ ఈక్వల్ టు పవర్, జీరోస్ ఈక్వల్ టు డెకరేషన్. కాన్సెప్ట్ క్లియర్గా ఉంటే ఆటోమేటిక్గా మార్క్స్ వచ్చేస్తాయి. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలి అంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. థ్యాంక్ యూ.